హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్. రాజకీయ కామెంట్స్ చేస్తే ఒప్పుకోవచ్చు, కానీ పర్సనల్ కామెంట్స్ చేయడం వల్ల ఈరోజు కొండా సురేఖ గారు రాజకీయ ప్రముఖుల నుంచి ఖండన ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అసలు ఏం జరిగింది, అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి. కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఈ గొడవ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, అసలు ఎక్కడ వరకు ఎండ్ అయిపోబోతుంది, దాని గురించి మాట్లాడాలి. సో క్లియర్గా మాట్లాడుకుందాం ప్రతి ఒక్క పాయింట్. మనం ఏపీ రాజకీయాలు మొన్నటి వరకు చాలా వేడివేడిగా జరిగాయి. ఈరోజు తెలంగాణ రాజకీయం గురించి మాట్లాడుతున్నాము. కొండా సురేఖ గారు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్. కొండా సురేఖ గారు కేటీఆర్ గారిపై కామెంట్స్ చేశారు. కేటీఆర్ గారిపై పొలిటికల్ కామెంట్స్ చేస్తే పర్లేదు, కాకపోతే పర్సనల్ కామెంట్స్ చేశారు. ఆ పర్సనల్ కామెంట్స్లో కేటీఆర్ గారే కాదు, అండ్ సమంత గారు, నాగచైతన్య గారి గురించి కూడా మాట్లాడారు. కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ ఏంటంటే, నాగచైతన్య అండ్ సమంత డైవర్స్ విషయంలో కేటీఆర్ గారే కారణం అంటూ, చాలామంది హీరోయిన్లు సినిమాలు వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం కేటీఆర్ గారే కారణం అంటూ, మేజర్ ఎలిగెంట్ ఏంటంటే అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ మొన్న హైడ్రా కూలగొట్టేసింది కదా. సో ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి బీఆర్ఎస్ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ కూలగొట్టొద్దు అంటే ఈ పని చేయమన్నారు అని కేటీఆర్ గారు అన్నారని కామెంట్ చేశారు. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే అసలు ఈ మ్యాటర్లో మన సమంత గారు అండ్ నాగచైతన్య గారు, అమలా గారు, నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు. సమంత గారు నన్ను పొలిటికల్లోకి ఎందుకు లాగుతున్నారు, నాకు నాగచైతన్యకి డైవర్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద, మ్యూచువల్ అగ్రిమెంట్ మీద జరిగింది. ఈ విషయంలో పొలిటికల్స్కి సంబంధం లేదు, నా పేరు పొలిటికల్స్కో తీసుకురావద్దు. నాగచైతన్య, మా ఇద్దరి మధ్య డైవర్స్ చాలా పీస్ఫుల్గా జరిగింది. మీరు చేసిన కామెంట్స్లో అస్సలు నిజం లేదు. నాగచైతన్య గారు కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ ఈ విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ కోనా వెంకట్ గారు, మన ఆర్జీవి గారు, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళు కూడా ఖండించారు. ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, కోన వెంకట్ గారు ఏమన్నారంటే, ఎన్టీఆర్ గారు కూడా ఖండించారు. కోన వెంకట్ గారు ఏమన్నారంటే, ఐ షాక్డ్ ద కామెంట్. ఐ వాంట్ టు ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కండెన్ ద స్టేట్మెంట్ మేడ్ బై ద కొండా సురేఖ గారు. సో కోన వెంకట్ గారు ఇలా ఖండించేసరికి కొందరు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల్లో వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో పెళ్ళిళ్ళ గురించి అపోజిషన్ మాట్లాడినప్పుడు మీరెందుకు ఖండించలేదు అని కోన వెంకట్ గారిని అడుగుతున్నారు. సో అది నిజమే కదా అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ విషయంలో మన మహేష్ బాబు గారు ఖండించారు. మహేష్ బాబు ఒక ట్వీట్ చేశారు. సో దాని గురించి తెలుగులో మాట్లాడుకుందాం. మంత్రి కొండా సురేఖ గారు మా సినిమా ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలకు చాలా బాధ కలిగించింది. ఒక కూతురికి తండ్రిగా, ఒక కూతురికి తల్లిగా, భర్తకు భార్యగా, తల్లికి కొడుకుగా ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర ఆవేదన గురి అయ్యాను. ఎదుటివారి మనోభావాలను తీయకుండా ఉన్నంత వరకు వాక్ స్వేచ్ఛను వినియోగించుకోవచ్చు. నేను చేసిన చౌకబారు మరియు నిరాధారణమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను మరియు సినీ వర్గాన్ని టార్గెట్గా మార్చుకోవద్దని పబ్లిక్ డెమోడ్లో వ్యక్తులను అభ్యర్థిస్తున్నాను. మన దేశంలో మహిళలను మరియు మన సినీ సోదరులను చాలా గౌరవంగా చూడాలి. అల్లు అర్జున్ గారు సినీ ప్రముఖులు, సినీ కుటుంబాలపై చేసిన నిరాధారణీయ కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తనను చాలా అగౌరవంగా మరియు మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణంగా ఖండించకూడదు మరియు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మరియు వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, ప్రత్యేకించి మహిళల పట్ల భాగస్వామ్య పక్షాలను
నేను కోరుతున్నాను. మన మొత్తం సమాజంలో గౌరవం మరియు గౌరవాన్ని పెంపొందించుకోవాలి. సో ఇలా చాలామంది ప్రముఖులు, మన సినీ ప్రముఖులు, టాలీవుడ్ మొత్తం సురేఖ గారు చేసిన కామెంట్స్ని ఖండిస్తున్నారు. సో యాక్చువల్గా రాజకీయాల్లో పొలిటికల్ కామెంట్స్ని మనం యాక్సెప్ట్ చేస్తారు చాలామంది, కానీ పర్సనల్ కామెంట్స్ని యాక్సెప్ట్ చేయరు. సో మన కేటీఆర్ గారు కొండా సురేఖ గారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. కొండా సురేఖ గారు వెంటనే సారీ చెప్పాలి పబ్లిక్గా, ఆమె చేసిన కామెంట్స్ వెనక్కి తీసుకోవాలి. సో ఇలా రెస్పాండ్ అయ్యారనమాట. సో చూడాలి, మన కొండా సురేఖ గారు కూడా ఇలా సారీ నిన్న గాంధీ భవన్లో మాట్లాడేటప్పుడు మరి కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ, మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి మాట్లాడుకుందాం. సో ఇది ఎంతవరకు పోతుందో, ఈ ఇష్యూ ఎంతవరకు దారి తీస్తుందో ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేసి వీడియో చేద్దాం. ఇప్పటితో ఇంత వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకేమనిపించింది.